చెప్పిన ఆయనకి ఇక అంటే అంటే బుక్ చేస్తే రావట్లేదు అప్పట్లాగా, అంటే వీళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా? మాకు మేము రాము, మాకు అప్పుడు తెచ్చిచ్చిర్రు బుక్ చేస్తే. కానీ ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నాం. అయితే వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ మారవాలి అడ్రస్ అన్నారు. అయితే ఇక పిల్లగాడు ఉన్నాడు కదా అని ఇక్కడ వచ్చి తీసుకోపోతాం. ఇప్పుడు ఏమో స్టాక్ అవుతుంది కదా అని అంటే మళ్ళీ ఇలా వచ్చిన. అయితే ఇప్పుడు కాదంటారు, మరి ఏమో ఇక ఏమంటున్నా అంటే మళ్ళీ రమ్మన్నారా ఏమంటున్నా? ఏమో ఆయన వెళ్ళిపోయింది, బంద్ అయింది. ఆయన ఎవరు చెప్పిండు సమాధానం. బుకింగ్ అయితే లేదా ఫోన్ లో ఇట్లా చేసుకోవడం అది అది నంబర్ తగులుతలేదు. అదే పరిస్థితి. ఏమో అందరు తెలియదు మనకని, మాకైతే నంబర్ తగులుతలేదు. అంటే పైనుంచి గ్యాస్ వస్తలేదు అంటే ఏమైనా చెప్పారు అట్లా మీకు? మాకేం చెప్పలే. అంటే ఏమన్నా అన్నారా అంటే వస్తే త్వరలో మధ్యాహ్నం వస్తాం లేకపోతే సాయంత్రం అని ఏమన్నా అంటారు? ఎవరు చెప్తారు, ఇక్కడ ఎవరు ఉన్నారు పని చేసుకుని పోయి రాళ్ళు. ఇంతకుముందు ఒక ఆయన వచ్చినట్టున్నాడు కదా, ఏమంటున్నాడు ఆయన? ఆయన ఏమనలేదు, మీకు రాదనుకుంటూ పోయినా ఆయన కాడ నిలబడ్డాడు. రాదు అంటే ఎందుకు అని ఏం చెప్పట్లేదు. ఏం చెప్పలే ఆయన. మరి ఎట్లా మరి గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎట్లా తగ్గుంటారు? ఇక ఉండాలి ఉపాసం. చెప్తాం అనుకున్నాం ప్రభుత్వానికి. ఇక చెప్పాలి, మీరు చెప్పరు, ఇక మీరు పట్టుకొని తిరుగుతారు కదా, మరి మీరు చెప్పుకోవాలి సమాధానం. మరి ఎట్లా ఈ ప్రజలకు, మరి వాళ్ళు ఎట్లా పేదలు ఉన్నారు, మంచి ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, మరి ఎట్లా? కొంచెం బ్యాడ్ ఉందిలే, కొంచెం అంటే గ్యాస్ టైం పడుతుంది. ఆన్లైన్ బుకింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. అంటే బుక్ ఇది సార్ పరిస్థితి. అంటే ఇక్కడ నుంచే ఎప్పుడైనా స్టాక్ వచ్చేదా మీకు ఇళ్ళలోకి వచ్చే? ఎప్పుడు డెలివరీ ఉండేదండి, హోమ్ డెలివరీ చేసేవాళ్ళు, ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఈ వార్ మూలానే, యుద్ధం మూలానే ఇప్పుడే తప్పితే డెలివరీ బాయ్స్ కానీ ఎవరైనా కానీ బాగానే తెచ్చిచ్చేవాళ్ళు ఇంటికి. అదేం లేదు, ఫోన్ లో బుకింగ్స్ ఏం కావట్లేదు. మేము బుక్ చేసి 1 వీక్ అయిందండి. 1 వీక్ అయింది. గ్యాస్ కోసమే వచ్చాను నేను, సిలిండర్ తీసుకెళ్దామని. ఏమంటున్నారు వస్తే ఇక్కడికి? నేను వచ్చి 1 అవర్ అయింది నుంచున్నాను. లోపలికి వెళ్ళారు, 10-15 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చాక ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు లంచ్ టైం అని షట్టర్ వేసేసారు. అందరు బయటకు వచ్చేసారు, వచ్చేసారు. మార్నింగ్ నుంచి వేరే వాళ్ళకి ఇచ్చిన సిలిండర్స్ వచ్చినాయి. 1 అవర్ అయింది. కొంతమందికి స్లిప్లు ఇచ్చారు, అంటే బుక్ అయిన వాళ్ళకి. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి కాదు, బుక్ అయిన వాళ్ళకి 2-3 days ముందే బుక్ చేసుకోవాలి. అది గ్యాస్ బుకింగ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు, స్లిప్ ఇస్తున్నారు. వెళ్ళి గోడౌన్కి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. కొరత కూడా ఏర్పడిందని చెప్పి కూడా చెప్తున్నా. కొంచెం ధర పెరిగింది. అవేర్నెస్ ఎట్లా వచ్చిందంటే గ్యాస్ అనేది దొరకదేమో ఇంకా, అసలు పబ్లిక్ లో అలాంటి మైండ్ లో పడిపోయింది అనమాట. అట్లా మరి పరిస్థితి చాలా మంది కూడా కనీసం మండడానికి కూడా మా పరిస్థితి ఏంది, ఇంట్లో గ్యాస్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నాం. మెయిన్ నిత్యావసరాలు ఇదే కదండి, కరెంటు, గ్యాస్, వాటర్ మెయిన్ పబ్లిక్ కి కావాల్సింది. నిత్యావసరాలు ఉండాలి అంటే అది కావాలి మెయిన్. మార్నింగ్ లేస్తే టిఫిన్, లంచ్, డిన్నర్ జరగాలంటే కంపల్సరీ గ్యాస్ ఉండాలి. గ్యాస్ లేకపోతే ఏం చేస్తారు ఇళ్లలో పబ్లిక్? తాళాలు కూడా వేసుకుని పోయిన పరిస్థితి. మళ్ళీ వస్తామని చెప్పారు, లంచ్ అని చేసి మళ్ళీ వచ్చి ఇస్తారంట. 2 తర్వాత రమ్మన్నారు, వస్తారంట. అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చెప్పట్లేదు. అంటే కొంతమందికి తెలియదు, ఇప్పుడు వచ్చినట్టున్నారు. మేము నుంచున్నాం ఇందాక, ఆమె లంచ్కి వెళ్ళింది. లంచ్కి వెళ్తూ లాక్ చేసాం, 2 తర్వాత రండి, మీకు బుక్ అయితే కనుక గ్యాస్ మీకు స్లిప్ ఇస్తాం, మీరు వెళ్ళి గోడౌన్కి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు. తెచ్చుకోవడం మళ్ళీ ఏం రారు మళ్ళీ ఇళ్ళలోకి అప్పట్లో. డెలివరీ లేదండి, ఇప్పుడు షార్టేజ్ అంటున్నారు కదా. మెయిన్ ఎవరికైతే బుక్ అయిందో వాళ్ళకి స్లిప్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ గోడౌన్కి వెళ్ళి, ఇక్కడ కాదు స్లిప్ ఇక్కడ తీసుకుని గోడౌన్కి వెళ్ళి తీసుకోవాలి. సిలిండర్ తీసుకుని వెళ్ళాలి. తెలియదండి, వెళ్ళాలి గోడౌన్కి వెళ్ళి.